అందరికీ క్రీస్తు నామం పేరట వందనాలు. నా పేరు పాస్టర్ పి పాలరాజ్. మీరంతా గుర్తుపట్టారు కదూ. గుండె నిండా యేసు ఉంటే పాట రచయితగా మరి గాయకుడిగా మీరందరూ గుర్తించి నన్ను ఎంతో ఆశీర్వదించారు. 25 ఏళ్ల క్రితం రాసుకున్న ఈ పాట ప్రస్తుతం నాకు ఒక ఉనికిని తీసుకొని వచ్చింది. ఈ పాట నాకంటే కూడా ముందుగా చాలామంది పాడేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ఒరిజినల్ కంటే అవే ఎక్కువ మందికి రీచ్ అయిపోయింది. నేను ఈరోజు అంటే ఈ టైంలో మేము రికార్డ్ చేసే టైం ఇది 5వ తారీఖు మార్చి నెల 25వ సంవత్సరం రాత్రి 9 గంటల సమయంలో నేను యూట్యూబ్లో ఎవరెవరి ఛానల్లో ఎంతమందికి ఈ పాట రీచ్ అయిందో నేను నోట్ చేసుకున్నాను. ఎందుకంటే ఈరోజు ఆ పాటను గురించి మీరు ఇంటర్వ్యూ చూడబోతున్నారు. ఆ పాట ఎంతమంది గుండెలను తాకిందో, ఎంతమందిని అది చేరువయిందో చూస్తే నాకే చాలా ఆశ్చర్యం వేసింది. ప్రతి పాట వెనక ఓ ప్రసవేదన ఉంటుంది అనేది నా ప్రగాఢ నమ్మకం. ఆ ప్రసవేదనలో నొప్పులేమో నావి, మెప్పులేమో చాలామందివి అన్నట్టు అయిపోయింది. కంపోజింగ్ చేసింది నేను, కానీ ఎక్స్పోజింగ్ అయింది చాలామంది అయ్యారు. అయినా కూడా దేవునికి మహిమ అని వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. అయితే వాళ్ళు కూడా తెలుసుకోవలసిన ఒక చిన్న విషయాన్ని నేను చెప్తాను. నేను యూట్యూబ్ ఛానల్లో గుండె నిండా అని టైప్ చేస్తే చాలా గుండెలు ఓపెన్ అవుతున్నాయి. అందులో మేము ఈరోజు 15 గుండెలు చూసాం. అంటే 15 ఛానల్లో ఈ పాట ఎంతమందికి రీచ్ అయ్యింది అనేది ఒకసారి ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు. చూడండి, ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ విజయవాడ అనే యూట్యూబ్ ఛానల్లో 1,67,88,903 మందికి ఈ పాట చేరింది. 2, జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా 6,24,485 మందికి ఈ పాట రీచ్ అయింది. 3, జాన్ అండ్ బ్లెస్సీ వెస్లీ సాంగ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో 35,860 మందికి ఇది రీచ్ అయింది. 4, క్రిస్టియన్ మ్యూజిక్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారాగా 64,153 మందికి ఇది రీచ్ అయింది. ఆ తర్వాత 5, గేట్వే వర్షిప్ అనే యూట్యూబ్ ఛానల్లో 26,960 మందికి అది చేరువైంది. 6, అభి మ్యూజిక్ వైటీ అనే యూట్యూబ్ ఛానల్లో 88,856 మందికి ఈ పాట చేరువైంది. గాస్పుల్ సాంగ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో 11,254 మందికి ఈ పాట రీచ్ అయింది. 8, గాడ్స్ రివైవల్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా 4,87,925 మందికి ఈ పాట చేరువైంది. 9, క్రైస్ట్ మ్యూజిక్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా 2,643 మందికి ఈ పాట చేరింది. 10, ద హోలీ మౌంటైన్ మినిస్ట్రీస్ ఆదిలాబాద్ అనే ఛానల్ ద్వారా 6,453 మందికి రీచ్ అయింది. తర్వాత 11, ఎటర్నల్ గాస్పల్ అనే ఛానల్ ద్వారా 31,117 మందికి ఈ పాట చేరువైంది. 12, పాస్టర్ రాజశేఖర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా 1,275 మందికి రీచ్ అయింది. 13, డేవిడ్ ఎయిన్స్టన్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా 1,018 మందికి ఇది రీచ్ అయింది. ఆ తర్వాత 14, అరుణ్ కుమార్ మైలపల్లి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా 623 మందికి రీచ్ అయింది. 15, ద చర్చ్ ఆఫ్ సిక్కిం అనేటువంటి ఛానల్లో 781 మందికి ఈ పాట రీచ్ అయింది. అంటే నా ఛానల్ కాకుండా, అంటే ఒరిజినల్ పాలరాజ్ పెందుర్తి అనే యూట్యూబ్ ఛానల్ కాక ఈ పాట ఒరిజినల్గా రచించి పాడి స్వరకల్పన చేసిన నాకంటే కూడా ముందుగా ఈ పాట ఎంతమందికి చేరింది టోటల్గా చెప్తే ఆశ్చర్యం వేస్తుందేమో. 6,48,00,000
58,985 మందికి ఈ పాట రీచ్ అయిందంటే నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే వీళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ పాట ఏదో ఒక ఛానల్లో చూసి ఆ ఛానల్ వారిదే ఈ పాటని వాళ్ళు కొంతమంది వాళ్ళ ఛానల్ కింద రచన స్వరకల్పనని వాళ్ళ పేరు రాసుకున్నారు. అంటే నేను ఏదో పేరు కోసం చెప్తున్నాను అని మీరు వేరేలా భావించొద్దు. వాస్తవం అనేది కొంచెం మీకు చేరువవ్వాలని ఒక చిన్న తాపత్రయంతో చెబుతున్నాను. మీకు ఈ పాటకు సంబంధించిన 2 ఎపిసోడ్స్గా మీకు ఇంటర్వ్యూ వస్తుంది. మరి బ్రదర్ నెహ్రూ గారు మా ఊరు వెతుక్కుంటూ నన్ను వెతుక్కుంటూ, సార్ ఎక్కడికి వెళ్ళినా ఈ పాట వినబడుతుంది సార్, ప్రతి చోట ప్రతి సంఘంలో ఈ పాట పాడుతున్నారు సార్, ఒరిజినల్గా ఎవరు రాశారో అంటే ఎవరికీ తెలియదు అన్నారు. ఎట్టకేలకు మీ గురించి తెలిసింది, మీ దగ్గరకు వచ్చానని చెప్పి ఇంటర్వ్యూ చేశారు. దాన్ని 2 భాగాలుగా చేసి మీకు ప్రసారం చేస్తున్నాం. ఈరోజు ఒకటి చూస్తారు, ఆ తర్వాత వారంలో ఇంకొకటి చూస్తారు. చూసి మమ్మలను కాంటాక్ట్ చేయండి, మమ్మలను దీవించండి. మా యూట్యూబ్ ఛానల్ రెవరెండ్ పాల్రాజ్ పెందుర్తి అని కొడితే మీకు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. లేదా గుండె నిండా యేసు ఉంటే అనే ఆ పేరు కొట్టిన ఇప్పుడు నేను చెప్పిన 16-17 మంది వీళ్ళతో పాటు ఒరిజినల్గా నేను, మ్యూజిక్ డైరెక్టర్ జేకే కృష్ణప్పర్ గారు ఉన్న ఫోటో ఉన్న ఆ తంబలైన ఉన్నటువంటి ఆ ఛానల్ ఓపెన్ అవుద్ది. అది ఒరిజినల్ది అనమాట. దీన్ని ప్రోత్సహించాలని ప్రభు పేట మనవి చేస్తూ మీ అందరి సహాయ సహకారం కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యూ. వినండి, గుండె నిండా యేసు ఉంటే పాట యొక్క అంతరంగం, అసలు రచయిత యొక్క మంచి సాక్ష్యం. గాడ్ బ్లెస్ యూ. మా అమ్మగారు కూడా ఆయా ఇళ్లలో పనిచేసేవాడు. కూలి పనులకు కూడా వెళ్ళాను. చాలా మందికి తెలియదు ఈ విషయం. నేను వెళ్ళిన తర్వాత ఆ పనులు ఈ పనులు కాకుండా ముందుగా హోటల్ పనులు పెట్టాను. నేను చిన్నప్పుడు 1.5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నాకు పోలియో వచ్చింది. ఈ ఇంటర్ చూస్తే కనుక ఖచ్చితంగా వాడిదే ఫస్ట్ కాల్ అవుద్దేమో అనుకున్నాను. అంటే ఆడపిల్లల కోసం కానీ మగ పిల్లల కోసం కానీ తపన ఉంటుంది చూసారా, ఆర్ద్రత అంటాం. ఆర్ద్రతతో ఆ పరితపించేది మన ప్రభు కోసం చెయ్యాలి. 500 మంది ఒకే వాయిస్తో గుండె నిండా నువ్వే అంటుంటే ఇక మైమర్చిపోయినట్టు అనిపించింది. అక్కడ ఉండగానే దాదాపుగా ఒక 7 లాంగ్వేజెస్లో మేము ట్రాన్స్లేట్ కూడా చేసాం. చార్లెస్ పి జాకబ్ గారిని మేము మీటింగ్ పిలిచాం. వచ్చిన తర్వాత మా పాటల షేడ్ చూసాను. అందులో గుండె నిండా నువ్వే అనే పాట చూశాను. ఎవరు పాడుకుంటున్నా పట్టించుకోలేదు, ఎవరు ఏది చేస్తున్నా. నేను ఒకసారి వెనక చూశాను కానీ బాబు నేనే అని చెప్పలేం కదా, అనలేం కదా ఆ టైంలో సిచ్యువేషన్. ఈవెన్ సతీష్ కుమార్ గారు కూడా ఫోన్ చేసి అడిగారు. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మన ఛానల్లో అనేక మంది మంచి పాటలు అందించేటువంటి దైవజనుల్ని, రచయితల్ని పరిచయం చేస్తూ ఉన్నాం. అలాగే ఆ క్రమంలో ఈరోజు మనం అడవి నెక్కలం అనేటువంటి ఒక గ్రామం వచ్చామండి. ఇది ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం. ఇది ఇంచుమించుగా విజయవాడకి సుమారు ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే మనతో ఉన్నటువంటి సేవకులు, రచయిత పాల్రాజు గారు. వారు మీకు తెలియకపోవచ్చు కానీ వారు రాసిన పాట అందరూ పాడుతున్నారు. వారు రాసిన పాట ఏంటంటే గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు. ఈ పాట రాసింది అయ్యగారే. మరి ఆ పాట మీకు అందరికీ తెలుసు. ఎలా అంటే ఫిలదెల్ఫియా సంఘానికి చెందినటువంటి బ్రదర్ ఫిలిప్ గారు వారు చక్కగా పాడి దాన్ని ప్రజెంట్ చేశారు. గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. కానీ మరి మన పాలరాజు గారు మాత్రం ఎక్కడ ఈ పల్లెటూరులోనే ఉండిపోయారు. చక్కగా ఇప్పుడే ఒక సంఘాన్ని కట్టుకుంటూ ఉన్నారు. ఆ పాట చాలా అర్థవంతమైన పాట. మొట్టమొదటిగా వారి రక్షణ సాక్ష్యాన్ని తెలుసుకొని ఆ పాట ఎందుకు రాశారు, ఎప్పుడు రాశారు, విషయాలన్నీ మనం కనుక్కుందాం. అయ్యగారు వందనాలు. అయ్యా వందనాలు. అయ్యగారు చాలా సంతోషం. మీ పాట నేను విన్నాను.
ఇప్పటికే సుమారు 60 లక్షల మంది చూశారు ఆ పాటని. అవునండి, ఒక్క ఈ పిలుపు గారి ఛానల్లోనే అంతమంది చూశారు. మిగతా వాళ్ళు కొంతమంది పాడి పెడతా ఉన్నారు. అవునండి, చాలా సంతోషం. ఏదైనా సరే పాట అనేక మందిని ఆదరిస్తుంది అనేటువంటిదే గొప్ప సంగతి. అవును సరే, మనం బయటికి కనపడకపోయినా. అవునండి. అయితే దాని వెనక ఒక సాక్ష్యం ఉంటుంది అనేది నా ప్రగాఢమైన నమ్మకం అండి. అందునిమిత్తమే నేను ఈ పాట రాసిన రచయితను కలవటంలో ప్రధానమైన ఉద్దేశం. నిజంగానే అలాగ మంచి ఆత్మీయ నడిపింపులు ఉండబట్టి ఆ పాటలు రాశారు. అలాగే మీ పాట వెనక కూడా ఏదో ఒక నడిపింపు ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే మొట్టమొదటిగా గారు క్లుప్తంగా మన వాళ్ళకి మీ రక్షణ సాక్ష్యాన్ని తెలిపి ఆ పాట వెనుకున్నటువంటి దేవుడు నడిపించిన విధానాన్ని మీరు తెలపండి. సర్ప్రైజ్ అండి. మొట్టమొదటిగా మీకు ఈ ల్యాంప్ మినిస్ట్రీస్ ద్వారా మీరు మాకు ఇలా పరిచయం అవటం, ఈ వేదికను కూడా ఇది మాకు చాలా ధన్యతగా కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మీ ఛానల్ కూడా మేము చూస్తున్నాం. చాలామంది చూసినప్పుడు నేను కొన్నిసార్లు దుఃఖపడ్డాను కూడా. ఎంతో మారుమూలన ఉన్నటువంటి వాళ్ళు, గుర్తింపు లేని వాళ్ళని ఈ మధ్యన మీరు బాగా వెలికి తీశారు. అది దేవుడు మీకు ఇచ్చిన గొప్ప దర్శనమే అనాలి. సాక్షి దీపాలు, అది కూడా చాలా బాగుంది పదం కూడా, పేరు కూడా, టైటిల్ చాలా బాగుంది. సో అల్పుడినైనా నా దగ్గరకు మీరు ఇలాగ పని కట్టుకుని రావటం, ఆ పాట నన్ను ఇంతవరకు ఇలా చేయటం కనుక నేను చాలా సంతోషిస్తున్నాను. మొట్టమొదటిగా దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. సో మొట్టమొదటిగా నా సాక్ష్యాన్ని నేను క్లుప్తంగా తెలియచేస్తాను. మాది తూర్పుగోదావరి జిల్లా అండి. కే గంగవరం మండలం మాది. ఆ పానింగిపల్లి అని ఒక పల్లెటూరు. బాగా ఇప్పటికీ బస్సు సౌకర్యం కూడా ఉదయం ఒక బస్సు ఉంటుంది, మధ్యాహ్నం ఒక బస్సు ఉంటుంది, రాత్రికి ఒక బస్సు ఉంటుంది. అలాంటి పల్లెటూరు అనమాట. మాది చాలా నిరుపేద కుటుంబం. అమ్మ నాన్న బాగా కష్టపడి మమ్మల్ని బాగా పెంచారు. చాలా పేదరికం అంటే ఇంచుమించు మా అమ్మగారు కూడా ఆయా ఇళ్లలో పనిచేసేవారు. ఆ తర్వాత కాలంలో అమ్మగారు మొట్టమొదటిగా యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత క్రమముగా మా నాన్నగారు, తర్వాత మా అక్క, నేను, మా తమ్ముడు అలాగా నమ్ముకున్నాం. సాధారణంగా చిన్నప్పటి నుంచి నాకు ఈ సేవ అంటే ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే సంఖలో చేసుకోవడం ఇది అందరూ ఉన్న అభిప్రాయం లాంటిది. నాకు కూడా ఏదో మా ఊరు కూడా పాస్టర్ గారు వస్తూ ఉండేవారు, వెళ్తూ ఉండేవారు. నాకు ఇష్టం ఉండేది కాదు. నేను మంచిగా చదువుకుని ఒక మంచి టీచర్గా అవ్వాలని, ఉపాధ్యాయ వృత్తి అంటే నాకు బాగా ఇష్టం. చదవాలి, అలా చెయ్యాలి అనుకునేవాడిని నేను. తర్వాత మా ఇంట్లో ఈ అప్పుడప్పుడు పరీక్ష ఫీజు కట్టాల్సి వచ్చినప్పుడు కానీ, ఇంట్లో కొన్ని ఇబ్బందులు చూసినప్పుడు, నాకు ఊహ తెలియనప్పుడు అవి నన్ను బాగా కలిసివేసి, అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడల్లా నేను కూడా మా నాన్నగారితో పాటు పనికి వెళ్ళటం, అమ్మగారితో పాటు పనికి వెళ్ళటం, కూలి పనులు చేయటం, ఆర్థికంగా వాళ్ళకి ఏదోలాగా సహాయపడాలి నేను అనే ఒక మంచి దృక్పథంతో ఉండేవాడిని నేను. అలాగుంటూ ఉండగా ఇక 10th క్లాస్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఆర్థికంగా ఏదో డబ్బులు సంపాదించి అమ్మకి నాన్నకి మంచిగా చూడాలి అనే ఆలోచనతో నేను పొరుగురులు కూడా పనికి వెళ్ళేవాడిని. అలాగ మా ఊరులతో పాటు నేను కూడా వెళ్ళేవాడిని. ఆ తర్వాత కాకినాడ ఏరియా కానీ, అన్నవరం ఏరియా, అలాగా కొన్ని కూలి పనులకు కూడా వెళ్ళాను నేను. చాలామందికి తెలియదు ఈ విషయం. నేను 10వ తరగతి అయిన తర్వాత కూడా చదువు ఆపేసి వైజాగ్లో మా ఊరికి సంబంధించిన ఒక చౌదరీస్ అయిన ఒక బిజినెస్ ఉందండి. అక్కడ ఒక హోటల్, తర్వాత రైస్ మిల్లు, ఇలాంటి కొన్ని బిజినెస్ ఉంటే సరే వీడిని తీసుకెళ్తాను నేను అని మా నాన్నగారులతో చెప్తే నేను కూడా వెళ్ళాను. అక్కడ నేను వెళ్ళిన తర్వాత ఆ పనిలో ఈ పనులు కాకుండా ముందుగా హోటల్ పనులు పెట్టారు. సరే డబ్బులు ఇచ్చేవాళ్ళు, బాగా కష్టపడేవాళ్ళం, పని చేసేవాళ్ళం. అలా ఉంటూ ఉండగా ఒకసారి నాకు జ్వరం వచ్చిందండి. ఆ జ్వరం కూడా కొంచెం ఎక్కువ రోజులు ఉంది. తగ్గపోసారు కొంచెం భయం వేసి. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఒక అలవాటు ఏంటంటే, నేను ఏదైనా బాధపడితే దాన్ని ఇంట్లో చెప్పను. దాంతో ఈ విషయం కూడా చెప్పలేదు. ఆ తర్వాత బాగా సీరియస్ అవుతుంది. ఈ లోపల ఆ ఏరియాకి కొంతమంది ప్రేయర్ చేయడానికి వచ్చేవారు. ఎక్కడైతే కొంచెం ప్రార్థన పిల్లలు ఉన్నారో వాళ్ళకి ప్రార్థన చేయటం, కరపత్రికలు ఇవ్వటం అలా చేసేవాళ్ళు. నేను ఆ రూములు అలా పడుకుని ఉంటే పాపం వాళ్ళు వచ్చి బాగా జ్వరంతో ఉన్నారని బాగా ప్రార్థన చేస్తే అందులో ఒక ఆవిడ భాషలతో మాట్లాడటం, అలా మాట్లాడి దేవుడు మిమ్మల్ని సేవకి ఎన్నుకున్నాడు, మీరు మాట వినకుండా ఇష్టం వచ్చిన చేస్తున్నారు, అది ఇది అని ఏమేమో మాట్లాడేసి, తర్వాత ట్యాబ్లెట్లు వేసిన, ఇంజక్షన్ ఇచ్చినా కానీ వామిటింగ్స్ అవ్వటం, ఇలా చాలా భయంకరమైన స్టేజ్కి వచ్చి ఇక ఆ పరిస్థితుల్లో ఇక మధ్యరాత్రిలో నాకుగా ఆవిడొచ్చి చెప్పడం, మా అమ్మ నాన్నగారు ప్రార్థన చేయటం, ఇలాగ చేస్తే
చిన్నప్పుడు మా అమ్మగారు వాళ్ళు చెప్పిన ఆ విషయం కూడా ఒకటి గుర్తొచ్చింది. నేను చిన్నప్పుడు 1.5 సంవత్సరం వయసులో ఉన్నప్పుడు నాకు పోలియో వచ్చింది. చిన్నప్పుడే పోలియో వచ్చింది. ఈ చేతులు కాళ్ళు ఇవంతా లాగేయటం ఒకలాగైతే ఇక చచ్చిపోయాడు పిల్లోడు, ఇంకేమీ లేదు అంటే అప్పుడు ఒక చాట్లో పెట్టి ఇక చచ్చిపోయాడు అని చెప్పేసి అందరూ ఏడుస్తుంటే మా అమ్మగారు ఇన్ని బ్రతికితే దేవుని సేవకి ఇస్తాను అని అలా మొక్కుకుంది మా అమ్మ. తర్వాత నేను కాసేపుడికి ఊపిరి అందుకోవటం, బ్రతకటం, అప్పటి నుంచి వాళ్ళు ఏమో సేవ అని చెప్పేవాళ్ళు. నాకు అదేమో ఇష్టం ఉండేది కాదు. ఇక అదంతా నాకు గుర్తుకు రావటం, తర్వాత ఒక దైవ సేవకురాలు వచ్చి ప్రవచనం చెప్పడం, ఇదంతా విని మధ్యరాత్రుల్లో నాకు నేనుగా లేచి ఇక ప్రార్థన చేయాలనిపించింది. ఇది తగ్గిపోతే నిజంగా అంటే అదొక సంకేతం లాగానే, తగ్గిపోతే నేను కన్ఫర్మ్ చేసుకుంటాను ఏది ఇక సేవకు నువ్వు ఎన్నుకున్నావు అనేటువంటి విషయంతో నేను కన్ఫర్మ్ చేసుకుంటానని మొక్కి నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఇక ఎంతసేపు అలా ప్రార్థన చేసుకున్నానో నాకు తెలియదు. ఏంటో తెలియనటువంటి ఒక మహిమలాగా, ఒక వెలుగులాగా, దేవుడు ఏదో నన్ను ముట్టినట్టు, స్వస్థపరిచినట్టు ఒక ఫీల్ అనమాట నాలో. ఇక కన్ఫర్మ్ అయిపోయింది అన్నట్టు. ఇక అప్పుడు ఇక డిసైడ్ అయ్యాను అనమాట, ఇక దేవుని సేవ చేయాలనుకుని ఇక అక్కడ వాళ్ళందరికీ చెప్పేసి ఇంటికి వచ్చేసి, తర్వాత మా అమ్మగారు కూడా మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, మా ఊరు పక్కన అమ్ముజూరు అని ఎం దానిలయ్య గారు అని అక్కడికి వెళ్ళేవారు మా అమ్మగారు. అంటే మన్నా చర్చ్ అండి, ఆ మన్నా చర్చిలకు వెళ్ళేవారు. ఆ పాస్టర్ గారికి విషయం అంతా చెప్తే, సరే నువ్వు సేవ చేయాలనుకుంటే నేను ట్రైనింగ్ పంపిస్తా, మంచిగా చదువు, చక్కగా ఇదే అని. అప్పుడు నేను మన్నా బైబిల్ కాలేజ్ అండి, అది 1994 ఆ సంవత్సరంలో నేను మన్నా బైబిల్ కాలేజ్ భీమవరంలో దేవదాసయ్య గారి దగ్గర నేను ట్రైనింగ్ అయ్యాను. ఇక ట్రైనింగ్లో ఉండగానే నాకు పాటలు ఎక్కువ పాటలు వాళ్ళందరూ ఇదంతా చేయటం, నాకు చిన్నప్పటి నుంచి కొంచెం పాటలు అంటే ఇష్టంగా ఉండేది. ఎక్కువ పాడేవాడిని కాదు కానీ నాకు బాగా ఇష్టంగా ఉంది. మా ఫ్రెండ్స్ ఉంటారు కదండి, వాళ్ళు అరే నువ్వు చక్కగా పాడుతున్నావు, నువ్వు పాడితే బాగుంటుంది అని వాళ్ళు ఎంకరేజ్ చేశారు. మనకేమో ఎప్పుడు అలాగే స్టేజ్ మీద కానీ లేకపోతే బయట కానీ పాడే ఇది లేదు నువ్వు పాడాలి, నువ్వు చక్కగా చేయాలి, అది ఇది అని వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తే ఒకరోజు ఒక చిన్న పాట ఒకటి నేర్చుకొని ఆ యూత్ మీటింగ్లో ఒకసారి అలా వణుకుపోతా కొంచెం భయపడతా పాడాను. అది పాడిన తర్వాత అందరూ అరే చాలా బాగుంది, చక్కగా రిథమిక్గా పాడుతున్నావు, మంచిగా పాడుతున్నావు, చాలా చక్కగా ఉంది అని అందరూ చప్పట్లు కొట్టి అంతా ఎంకరేజ్ చేశారు. ఇంకా అక్కడ నుండి క్వైర్లో నేను ఒక భాగం అయిపోయాను. తర్వాత మా దేవదాసయ్య గారు కూడా ఎక్కడికన్నా బయట మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక స్కూటర్ ఉండేది, ఆ స్కూటర్ మీద ఎక్కించుకుని తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. వెళ్ళిన చోటల్లో నేను ఒక పాట పాడుతూ ఉండేవాడిని. అలాగలా కొంచెం బాగా నేర్చుకున్నాను. ఆ బైబిల్ కాలేజీలో మాత్రం 2 సంవత్సరాలండి చాలా మంచిగా నేర్చుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని పిల్లలై ఉన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. గుండె నిండా యేసు ఉంటే అనేటువంటి అద్భుతమైన పాటను దైవజనులు పాల్రాజ్ అన్న గారు మరి మనకు అందించబోతున్నారు. దైవజనులు మంచి వక్త, మంచి రచయిత, మరి చాలా కృంగుదలతో ఉండున్నటువంటి జీవితాల్లో దేవుని నిత్య ప్రేమ ఆదరణలు మనిషిని ఏ విధంగా ఆదరించబోతున్నాయో ఈ పాటలన్నీ ఇమిడి ఉన్నాయి. మరి ఈ పాట రెవరెండ్ పాల్రాజ్ పెందుర్తి అనబడినటువంటి ఛానల్లో మీకు అందించబడబోతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అది అయిపోయిన తర్వాత మాకు దూరపు బంధువు ఒక ఆయన వెస్ట్ గోదావరి జిల్లాలో జీలకర్రగూడెం అని ఒక ఏరియా ఉంది, కామరకోట ఆ ఏరియాలో, అంటే ద్వారకా తిరుమల దగ్గర. ఇక అక్కడికి పరిచర్య నిమిత్తం నేను అలా వచ్చాను. అక్కడ కొంతకాలం చేశాను. తర్వాత మరలా నాకు ఇంకా ఎక్కువ చదవాలి, అంటే బైబిల్లో ఇంకా ఎక్కువ చదవాలి అనే ఒక తపన వచ్చింది. అప్పుడు 1997 ఆ ప్రాంతంలో జిఎఫ్ఏ హైదరాబాద్లో గాడ్స్విల్ ఫర్ ఏషియాకి నేను అప్లై చేశాను. అక్కడ సెలెక్ట్ అయ్యాం. అక్కడ బైబిల్ కాలేజీలో ఉండగా మనకి దేవుడు చక్కటి దర్శనాలు, సేవ పట్ల మంచి దృక్పథం అలాగా ఉండి కొన్ని పాటలు రాసుకోవడానికి అది ఇది దేవుడు చాలా సహాయం చేశాడు. మొట్టమొదటిగా మాత్రం భీమవరంలో ఒక చక్కటి పాట రాసుకున్నాం. ఇక అక్కడి నుంచి మెల్లమెల్లగా దేవుడు అలాగా నడిపించారు. మొట్టమొదటి రాసిన మీరు పాట ఏం పాట అండి? మొట్టమొదటి రాసింది ఎవరి కోసమో ఈ త్యాగము, అంటే అది కూడా రికార్డింగ్ అవ్వలేదు. రికార్డింగ్ అవ్వలేదు. చాలా మంచి పాట. ఆ రోజుల్లో మేము పాడుకునే వాళ్ళం. గారు ఇప్పుడు మనకందరికీ తెలిసిన పాట మీరు రాసిన పాట గుండె నిండా యేసు కన్నీళ్ళ ముత్యాలు. అవునండి. ఈ పాట మామూలుగా రాశారా లేకపోతే ఏదన్నా ఒక కష్టం వచ్చినప్పుడు, పరిశోధన వచ్చినప్పుడు, దేవుడు చేసిన మేలు, మీ దేవుడు ఏదైనా మేలు చేసినప్పుడు రాశారా?
హల్లెలూయా 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 హల్లెలూయా. గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే. హైదరాబాద్ బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు 550 మంది విద్యార్థులు ఉండేవాళ్ళు. 33.5 ఎకరాలండి. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర నలుమూలల నుంచి జాయిన్ అయిన వాళ్ళు అనమాట. జనం ఎక్కువ ఉండటంతో అక్కడ మిలిటరీ ట్రైనింగ్లో ఉండేది మాకు. దానితో కొంతమంది తెల్లారేపాటు కొంతమంది పారిపోయేవారు. అలాగ చాలా కష్టంగా చేసేవారండి. అప్పుడు ఈ ఖాళీ టైంలో ఈ కుర్రోళ్ళు అంతా మంచి యంగ్స్టర్స్ కదా, రకరకాల సాక్ష్యాలండి. వాళ్ళు వచ్చి నాకు మా అమ్మ గుర్తొస్తుందని ఒకడు, మా నాన్న గుర్తొస్తాడని ఒకడైతే వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో నాకు తెలియదు, కానీ ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ పెళ్ళి కుదిరిన తర్వాత వాడు వచ్చాడు, ట్రైనింగ్ వచ్చాడు. ఇక్కడేమో ఈ సిచ్యువేషన్ అంతా చూస్తే వాడికి చాలా ఇదిగా ఉండేది. ఆ టైంలో అన్నయ్య నాకు అస్తమానం గుర్తొస్తుంది అన్నయ్య, నేను ఉండలేను అన్నయ్య. అరే దేవుడికంటే ఏంటంటే లేదన్నయ్య, నేను ఉండలేను అన్నయ్య, నా మనసు అంతా ఆమె ఇదవుతుంది అదవుతుంది అని చెప్తూ ఉండేవాడు. బోధ నుంచి వచ్చాడండి. ఈ ఇంటర్వ్యూ చూస్తే కనుక ఖచ్చితంగా వాడిదే ఫస్ట్ కాల్ అవుద్దేమో అనుకున్నాను నేను. వాడు ఎవరికీ చెప్పజేయకుండా వెళ్ళిపోయేవాడు. మళ్ళీ వారం తర్వాత వచ్చేవాడు, నాకు ఒక్కడికే చెప్పేవాడు. అలాగ కొన్ని సిచ్యువేషన్లో ఏడుస్తూ మూలను కూర్చోవడం, కొంతమంది దీనంగా చేయటం, ఇదంతా చూసినప్పుడు కొంతమంది రకరకాల పాటలు పాడుకోవటాలు, ఇవన్నీ సిచ్యువేషన్లన్నీ చూసినప్పుడు తర్వాత ఈ యవ్వనస్తులు అందరూ కూడా బాగా పాడుకోవాలి, మంచిగా చెయ్యాలి, ఇక పాట పాడుకుంటే అంతా మర్చిపోవాలి, దేవుడికి దూరంగా కాకుండా చనువుగా చాలా సొంత మనిషిలాగా ఉన్నట్టుగా. అంటే కొంతమంది వాళ్ళ అంటే ఆడపిల్లల కోసం కానీ మగపిల్లల కోసం కానీ తపన ఉంటుంది చూసారా, ఆర్ద్రత అంటాం. ఆర్ద్రతతో ఆ పరితపించేది మన ప్రభు కోసం చేయాలి వీళ్ళు అనే ఆలోచనతో ఉన్నప్పుడు నువ్వు ఎలాంటిది రాయాల్సిందే, నువ్వైతేనే రాయగలవు అని మా ఫ్రెండు మలాఖీ గారని మొట్టమొదటిగా నాకు సార్ అయిన తర్వాత నేను అక్కడ స్టాఫ్ అయిన తర్వాత నాకు ఫ్రెండ్ అయ్యాడు. బాగా నన్ను బాగా ఎంకరేజ్ చేశాడు. తర్వాత ఫస్ట్ ఆ నైటు ఈ పల్ల ఒకటి రాసామండి. అంటే గుండె నిండా గనక యేసు ఉంటే, అంటే చేతి ఉంగరంగానో లేకపోతే మెడలో హారంగానో అలా కాదు లోపల ఉండాలి, ఇన్నర్లో ఉండాలి. ఉంటే ఇక మనకి పైన కన్నీళ్ళన్నీ ముత్యాలు అనే మాట ఆయనకు బాగా నచ్చింది. అరే ఇది బాగుంది, నువ్వు దీన్ని ఇలాగ కొంచెం సాగించు అంటే అప్పటికి రాత్రి 11:30 ఎంత అయిపోయిందండి. ఆ ఒక్క రాత్రికి పల్లవి అయిందనమాట. 4-5 రోజులు ఆ పల్లవి ఒకటే పాడుకున్నాం. అప్పుడు బైబిల్ కాలేజీలో కూడా మాకు చర్చ్ ఉండేది, చాలా పెద్ద చర్చ్. ఇది నేను రాశాను అని కూడా చెప్పకుండా ఎక్కడ విన్నాను నేను, ఇది ఏదో నాకు నచ్చిందని ఒక పల్లవి మాత్రం పాడితే 500 మంది ఒకే వాయిస్తో గుండె నిండా నువ్వే అంటుంటే అస్సలు ఇక మైమర్చిపోయినట్టు అనిపించింది అనమాట. అది బాగుందని తర్వాత ఇక చరణాల గురించి ఆలోచించి రాశామండి. అది రాసిన తర్వాత నిజంగా అక్కడ చాలా అందరికీ మా సారులతో సహా మా స్టాఫ్ కూడా నన్ను చాలా బాగా రెస్పెక్ట్ చేసేవాళ్ళు. మంచిగా చాలా మంచి పేరు, అక్కడ బెస్ట్ స్టూడెంట్ అవార్డు అండి నాకు మా కాలేజీలో. అక్కడ ఉండగానే దాదాపుగా ఒక 7 లాంగ్వేజెస్లో మేము ట్రాన్స్లేట్ కూడా చేసాం ఆ పాట. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉండేవాళ్ళు స్టాఫ్ కొంతమంది. మా కాలేజీలో స్టూడియో ఉండేదండి, అంటే రేడియో కార్యక్రమాలు రికార్డ్ చేసే స్టూడియో ఉండేది. అప్పుడు ఆత్మయాత్రని రేడియోలో వచ్చేది, స్పిరిచువల్ జర్నీ అనే ఒక కార్యక్రమం. దాంట్లో జయరావు గారని ఆయన వాక్యం చెప్పేవాడు.
ఆయనకి అసిస్టెంట్గా నేను ఆ ఉత్తరాలని అవి ఇవి రాసిస్తూ ఉండేవాడిని. అక్కడికి అన్ని లాంగ్వేజెస్ నుంచి వచ్చేవాళ్ళు, వచ్చి ఒక నెల రోజులుండి వాళ్ళు రికార్డ్ చేసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు. అప్పుడు ఈ పాట వాళ్ళకు కూడా నచ్చి వాళ్ళు రాసుకోవటం అలా చేసామండి. అది మన ఆంధ్ర రాష్ట్రం అందరికీ తెలుసు, మన తెలంగాణలో చాలా సంఘాలు పాడేసుకున్నారు. 2002 సంవత్సరంలో అండి ఈ పాట రాసింది. అందరికీ తెలుసు, మన తెలంగాణలో చాలా సంఘాలు పాడేసుకున్నారు. 2002 సంవత్సరంలో అండి ఈ పాట రాసింది. కానీ రికార్డింగ్ చెయ్యాలనే ఆలోచన కానీ ఇలా మీడియాలోకి చెయ్యాలి అనే ఇప్పుడు 2017 అనుకుంటాను, 2017 చార్లెస్ పి జాకబ్ గారిని మేము మీటింగ్ పిలిచాం. వచ్చిన తర్వాత మా పాటల షీట్ చూశారు. అందులో గుండె నిండా నువ్వే అనే పాట చూశారు. స్టేజ్ మీద అడిగాడు ఆయన, ఎవరు నేర్పారు మీకు ఈ పాట అని. ఎవరు నేర్పించడం? మా అయ్యగారిదండి, మా అయ్యగారు నేర్పించారు మాకు అన్నారు వాళ్ళు. అనగానే ఆయన అబ్బో అని వెంటనే ఆయన చాలా సంతోషించి, మా ఆరాధనలో ప్రతిరోజు నేను పాడతాను ఈ పాట, నాకు చాలా ఇష్టం. ఆయన వేరే స్టేట్కి ఎక్కడో వెళ్ళినప్పుడు క్వైర్ వాళ్ళందరూ పాడుతుంటే ఆయనకి నచ్చి నేర్చుకొని పాడుతున్నాడండి ఆయన. కాకపోతే ఎవరు రాశారో తెలియదు. మన దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు భోజనం చేసేటప్పుడు నేను స్టేజ్ నుంచి వస్తే ఆయన గట్టిగా పట్టుకుని నన్ను, అసలు ఎక్కడున్నారని బాబు మీరు ఇంతకాలం, ఎంత మంచి పాట అది నిజంగా. అప్పుడు అలాగా ఆయన దగ్గరికి వెళ్ళిందండి ఆ పాట. ఎవరు పాడుకుంటున్నా పట్టించుకోలేదు, ఎవరు ఏది చేస్తున్నా. ఆ తర్వాత పోయిన సంవత్సరం 2023 సంవత్సరంలో సరిగ్గా ఇదే నెల అనుకుంటాను, ఆ పైపుల్ రోడ్డు దగ్గర ఐఆర్సి ఇండియా క్రిస్టియన్ మిషన్ ఒక చర్చ్ ఉందండి. సుధాకర్ పాల్ గారు అని వాళ్ళ అబ్బాయి 16 సంవత్సరాల అబ్బాయి బైక్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఆ పాస్టర్ గారు నాకు మంచి ఫ్రెండ్, మేమందరం ఒక ఫెలోషిప్లో ఉంటాం. తర్వాత అప్పుడు ఆ అబ్బాయి చనిపోతే మేము అందరం వెళ్ళాం, పలకరించాం, వచ్చాం. తర్వాత ఆ అబ్బాయి గురించి ఒక కూటం పెట్టారు. ఆ పిల్లోడు చిన్నప్పటి నుంచి ఈ పిల్లోడిని చాలా బాగా చూస్తారు. ఆ పిల్లోడికి ఈ పాట బాగా ఇష్టం. వాళ్ళు ఏం చేశారంటే చిన్నప్పటి నుంచి ఆ పిల్లోడు చేసిన పనులు లేకపోతే పాటలు అవన్నీ ఒక వీడియో చేసి దానికి బ్యాక్గ్రౌండ్ గుండె నిండా నువ్వు అనే పాట ఇచ్చారు. పెద్ద స్క్రీన్ పెట్టి డీజే సిస్టమ్స్ పెట్టి నేనే మధ్యలో కూర్చున్నాను. అలా చూస్తుంటే దన్నమని ఆ పిల్లోడి గురించి ఏవి చూడండి అని చెప్పి కావాలి ఆన్ చేశారు. ఆన్ చేసేటప్పటికి ఒక్కసారిగా హల్లెలూయా ఆయన వాయిస్, ఫిలిప్ గారి వాయిస్, అరే ఏంటి మన పాటలాగా ఉంది అని అలా చూస్తే ఇక అదే ఆ సిచ్యువేషన్ దానికి తగ్గట్టు నా వెనకాల ఒక 4 పాస్టర్ గారు మాట్లాడుకుంటున్నారు. ఏం రాశాడు పాట అయినా, అసలు ఏముంది అసలు ఆ పాట, అసలు అని చెప్పుకుంటుంటే నేను ఒకసారి వెనక చూశాను కానీ బాబు నేనే అని చెప్పలేం కదా, మనం అనలేం కదా ఆ టైంలో సిచ్యువేషన్ అది కాదు అని. ఏడుపు వచ్చేసింది నాకు, కళ్ళంట నీళ్ళు వచ్చేసినాయి, బాగా ఏడ్చేసాను, చాలా సంతోషించాను నేను. తర్వాత పాస్టర్ గారిని కూడా కలిసి చెప్పాను నేను. అప్పుడు కూడా మనకి నాకు ఇలా రికార్డ్ చేయాలనే ఆలోచన రాలేదు కానీ జిఎఫ్ఏలో నేను పనిచేసేటప్పుడు 5th బ్యాచ్ నాది. ఆ తర్వాత 6th బ్యాచ్ 5th బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ కలిపి గెట్ టుగెదర్ పెట్టారండి విజయవాడలో. ఓకే. అప్పుడు నేను స్టాఫ్గా కూడా పనిచేశాను కాబట్టి ఆ టైంలో ఎవరెవరైతే పనిచేశారో వాళ్ళందరినీ పిలిచారు. అందులో భాగంగా నన్ను కూడా పిలిచారు, నేను కూడా వెళ్ళాను. మా విద్యార్థులు అందరూ దాదాపు 300 మంది వచ్చారు, స్టాఫ్ ఒక 30 మంది, మేమందరం అక్కడ కలుసుకున్నప్పుడు ఈ పాటల టాపిక్ వచ్చింది. మమ్మల్ని మాట్లాడమంటారుగా, నేను మాట్లాడేటప్పుడు కూడా ఆ టైంలో బైబిల్ కాలేజీలోని ఆరాధన నడిపించడం కానీ పాటలు నేర్పించడం కానీ పాడటం కానీ ఎక్కువ చేసేవాడిని. దాంతో వాళ్ళందరూ అన్నారు మీ పాట వాళ్ళు పాడేస్తున్నారు, వీళ్ళు పాడేస్తున్నారు, అది ఇది అని చెప్పేసి. అంటే అప్పుడు యూట్యూబ్ చూడటం మొదలెట్టాను నేను. గుండె నిండా అని కొడితే ఫస్ట్ పిలుపు కదా వస్తుంది. వస్తుంది. గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. తర్వాత బ్లెస్సీ వెస్లీ గారిది వస్తుంది. తర్వాత హైదరాబాద్లో షారోన్ ఏదో మినిస్ట్రీ ఉందండి, వాళ్ళది వస్తుంది. ప్రతి వాళ్ళు చూస్తుంటే కొన్ని లక్షల వ్యూస్ అనమాట. కొన్ని లక్షల వ్యూస్ వస్తుంది. మా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేశారు, ఏంటి పాట వాళ్ళకి ఇచ్చావు, ఎలా ఇచ్చావు, ఏంటి అదేంటి ఇదేంటి అని. అంటే మనకు ఆలోచన లేవు, ఇదంతా లేదు. సరే
ఒకసారి ఆయన కలుద్దాం బాగుంటుందేమో అని చెప్పేసి చార్లెస్ పి జాకబ్ గారిని కలిశాను నేను. ఫిలదెల్ఫియాకి వెళ్తే పాపం ఆయన కూడా చాలా మంచిగానే రిసీవ్ చేసుకుని చాలా సంతోషించాడు. ఈవెన్ సతీష్ కుమార్ గారు కూడా ఫోన్ చేసి అడిగారంట ఆయన. నాకు ఆ విషయం ఆయనే చెప్పారు. ఆయన కూడా అడిగారు ఎక్కడిది ఈ పాట అసలు ఎంత బాగుంది అని. అంటే లేదు ఇలాగ ఒక పాస్టర్ గారు రాశారని చెప్పాను నేను. మన పేరు ఏంటి సార్ ఏదో ఒక ఫీల్ ఉంటుంది మాకు అని అంటే వాళ్ళు తంబలైలో పెడతానన్నారు. ఆ తర్వాత కూడా మిమ్మల్ని పిలుస్తాం ఒకరోజు మీరు వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్తున్నారు గారని కూడా చెప్పారు. చెప్తే లోపల మంగాచారి గారు కానీ జాన్ మంగాచారి గారు నేను బైబిల్ కాలేజీలో పనిచేసేటప్పుడు ఆయన బైబిల్ స్కూల్లో జాయిన్ అయ్యారు. ఆయన కూడా చాలా ఇష్టం. ఆయన ఎప్పటి నుంచో అనేవాడు మీరు ఒక పాట చెయ్యండి. చాలా మంచి వ్యక్తి, నాకంటే చాలా చిన్నవాడు. ఆయనకు తెలిసి ఆయన కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు. వైజాగ్లో అతని పేరు కూడా చెప్పారు, నేను మర్చిపోయాను. కానీ అతను ఎవరు ఈ పాట నాదే అని కూడా చెప్పుకున్నట్టుగా విన్నాను నేను. మంగాచారి గారు చెప్పారు నాకు. జాషువా జ్యోతి గారు కైకులూరు ఆయన కూడా నా క్లాస్మేట్ అండి మన్నాలో. ఆయన కూడా ఏమన్నాడంటే నేను ఒక ఆల్నెట్ పీరియడ్కి వెళ్ళాను అక్కడ వాక్యం చెప్పడానికి. వెళ్తే అసలు ఈ పాట నీదని తెలీదు, బాగా మంచి పాపులర్ అయ్యింది కదా, మరి ఏంటి వాళ్ళకి ఇచ్చారంటే ఏంటన్నా అలాగ అయిపోయింది మరి అది ఇదని కొంచెం అలాగే అనేసరికి ఫైనల్గా ఒక మంచి మాట అన్నాడు. ఫోన్లే నువ్వు నేను పాడిన ఎవడు వెండో వాళ్ళంటే కదా అభిషేకించబడ్డ వాళ్ళు చాలా పెద్దోళ్ళు కాబట్టి పాట ఎక్కువ మందికి వెళ్ళింది కాబట్టి ఇది మంచిదేగా అన్నాడు. అది నాకు కొంచెం ధైర్యంగా అనిపించింది. తర్వాత జేకే క్రిస్టఫర్ గారు కూడా అలాగే అన్నారు, వాళ్ళ పాట మంచిదిలేండి ఎక్కువ మందికి వెళ్ళింది కాబట్టి మనం సంతోషించాల్సిందే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. గుండె నిండా యేసు ఉంటే అనే ఒక అద్భుతమైన పాట మనకి సుపరిచితమైన పాట. మరి అనేక సంఘాల్లో మరి ఒక పాట మరి పాడడం జరుగుతుంది. మరి ఈ పాటను రాసిన వారు స్వరపరిచిన వారు దైవజనులు పెందుర్తి పాలరాజు గారు. మరి దీన్ని అఫీషియల్గా మరి నా యొక్క సంగీత దర్శకత్వంలో ఈ యొక్క పాట ఆగస్టు 15వ తారీఖున పాస్టర్ పాల్రాజ్ పెందుర్తి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇది రిలీజ్ అవ్వబోతుంది. మరి దేవుడు ఈ యొక్క పాటకు సంగీతం సమకూర్చడానికి దేవుడిచ్చిన సమయాన్ని కృపను బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు అనేకులు యూట్యూబ్ ఛానల్లో ఈ పాటను పాడుచూ ఉన్నారు. అనేక సంఘాల్లో కూడా ఈ పాట పాడుకుంటున్నారు. పాట ద్వారా అనేకులు ఆశీర్వదింపబడుతున్నారు. ఆగస్టు 15వ తారీఖుని ఈ పాట రిలీజ్ అవ్వబోతుంది కనుక అలాగే రానున్న రోజుల్లో ఇంకా వారు గళవ నుంచి రాయబడిన అనేక పాటలను కూడా వారు రిలీజ్ చేయబోతున్నారు. కనుక ఈ యొక్క పాట రిలీజ్ అయిన తర్వాత మీరు ఈ పాటని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను. దేవుడు గుండె నిండా యేసు ఉంటే అనే పాటను దీవించి ఆశీర్వదించును గాక. ఫిలిప్ గారు అయితే ఈ పాట ఎంత మంచి పేరు తెస్తుందని నేను అనుకోలేదు. కానీ ఎంతమంది నన్ను మెచ్చుకున్నారో అంతమంది తిట్టారు కూడా. మా ఊరు తీసుకెళ్ళాలి, సభకు పెట్టాలని కూడా ఏర్పాటు చేసినప్పుడు అయ్యగారు వచ్చారు, మమ్మల్ని దీవించారు. ఆ తర్వాత నేను ఈ పాట ఆయన పాటకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఒరిజినల్లీ మలయాళీస్ కదా వీడు, ఆ తెలుగు ప్రొనౌన్సియేషన్ మనకు చాలా ముద్దుగా అనిపిస్తుంది, చాలా క్యూట్గా ఉన్నాం. ఆయన నోట్లోంచి గుండె నిండా నువ్వు పాడుతుంటే నాకు చాలా ఆనందం వేసింది. భోజనం చేసేటప్పుడు అడిగాం అనమాట, ఎక్కడ నేర్చుకున్నాను సార్ అంటే ఇలా పాట నేర్చుకున్నాను. నేనే సార్ అది దేవుడు నాకు ఇచ్చిన పాట బాబోయ్ నాకు ఎంత ఇష్టమో పాట. మా సంఘాల్లో మేము చాలా గట్టిగా పాడుకుంటాం, ప్రతి ఆరాధనలో కూడా పాడుకుంటాం. మాకు చాలా ఇష్టమైన పాట. దాన్ని మేము పాడుకుని యూట్యూబ్లో కూడా పెడతాం అన్నప్పుడు మీరందరూ పాడితే దానికి ఇంత అభిషేకం ఎక్కువ వస్తుంది, చాలా మంచిగా ఉంటుంది పాడడానికి కూడా నేను మనస్ఫూర్తిగా చెప్పాను. కొంతమంది ఆయన స్టేజ్ మీదే చక్కగా చెప్పాడు. ఎందుకనంటే మరి వాళ్ళు ఎవరో మరి పాలరాజు గారి ఫ్రెండ్సో లేకపోతే ఎవరో తెలియదు, నువ్వు కూని చేసావని ఒకరు, అలా పాడావు ఎలా పాడావు ఒకరు అలాగ అన్నారు. ఆ పాట రాసిన నా పక్కన నిలబడటం ఈరోజు మేము చాలా సంతోషిస్తున్నాం అని చెప్పి వాళ్ళ అన్నయ్య గారు కూడా మంచిగా మాట్లాడారు, చాలా చెప్పి ఈవెన్ చాలేశ్వర్ వాళ్ళ అమ్మగారు కూడా పాపం బాగా నన్ను మెచ్చుకున్నారు. చాలా ఆదరిస్తుంది ఈ పాట. మెయిన్ చిన్నపిల్లలు కూడా ఏడ్చేవాళ్ళు కూడా పాట వినిపిస్తున్నాం మేము, అంత బాగా ఇదయింది నాయన అని చెప్పి ఆవిడ కూడా నన్ను బ్లెస్ చేశారు. నేను ఒకటే కోరి మీరు ఇద్దరు కలిసి నాకు ప్రార్థన చేసి బ్లెస్ చేయండి చాలు, ఇక అంతగా ఏం అవసరం లేదు అని అంటే అప్పుడు వాళ్ళిద్దరు కలిసి నాకు ప్రార్థన చేశారు. అప్పుడు అక్కడి నుంచి వచ్చేస్తే నెక్స్ట్ డేనే నాకు మళ్ళీ కబురు పెట్టి నాకు ఒక మంచి కాను కూడా ఇచ్చారు. చాలా అయ్యగారు అయితే ఇక్కడ ఈ నక్కిలం అడవి నక్కిలం ఉంటుంది,
ఇక్కడ మీ పరిచర్య విధానం ఎలా ఉందో చెప్పండి. నేను ఇదే ఊర్లో 2009లో ఇక్కడికి వచ్చాను. అక్కడ నుంచి ఈ 2024 వరకు దాదాపు ఒక 14-15 సంవత్సరాలు ఈ మెయిన్ రోడ్లో ఉన్న ఒక చర్చిలో ఒక ప్రముఖ సంస్థలో నేను పనిచేశాను. నేను అక్కడికి వచ్చేటప్పటికి ఒక 20 మంది వస్తూ ఉండేవాళ్ళు చర్చికి. బాప్తిసం తీసుకున్న వాళ్ళేమో ఒక 3 ఉన్నారు. ఇటు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన చర్చ్ అండి అది, ఐసీఎం చర్చ్. ఆ తర్వాత నేను అంతకుముందు ఏలూరులో ఉండేవాడిని. హైదరాబాద్ నుంచి వచ్చేసిన తర్వాత ఏలూరు కర్మేల్ బైబిల్ కాలేజీలో ఎబినేజర్ శాస్త్రి గారి దగ్గర కొంతకాలం పనిచేశాను. ఇక నేను మా వైఫ్ అనుకున్నాం మనం కూడా ఎవరైనా సేవకు పిలిచి వెళ్ళిపోదాం. ఎక్కడన్నా సంఘం స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి, ఎక్కడ సేవ స్టార్ట్ చేయాలి, ఎక్కడికి వెళ్ళి మనం సంఘం స్టార్ట్ చేద్దామని నాకు ఇబ్బంది ఉండేది. తెలుసున్న వాళ్ళు ఆ ఊర్లో ఎలా పెడతాం అన్నట్టుగా అనిపించేది. ఆ టైంలో ఈ ఊర్లో ఇక్కడ ఏదో ఆ సంఘంలో ఏదో చిన్న చిన్న గొడవలు ఏవో ఉన్నాయి. ఆ పాస్టర్ గారు మాస్టర్ వెళ్ళిపోయారు. తమ్ముడు నువ్వు వస్తావని అక్కడ నాకు తెలిసిన ఒక ఆయన జీవనానందం గారని, తమ్ముడు రా లేకపోతే ఒక పాస్టర్ గారిని చూడు పలానా ఊరికి అన్నాడు. అలాగనేటప్పుడు నేను గంగాధర్ అని నా దగ్గర అంటే మా బైబిల్ స్కూల్లో చదువుకున్న ఒక అబ్బాయి చూశాను. ఆ రోజు శనివారం ఆ అబ్బాయి వెళ్ళాలి, వాళ్ళ ఆవిడికి బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళాడు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. ఇప్పుడు నేను వచ్చానండి ఊరు ఆయనతో పాటు. ఇక ఆ తర్వాత ఈ అయ్యగారు కొంచెం బాగుంది, మనకి అన్ని విధాలుగా బాగుందని అక్కడ పెద్దలందరూ మాట్లాడుకుని మనల్ని అక్కడ కంటిన్యూ చేయమన్నారు. 6 నెలలు నేను ఏలూరు నుంచి ఇక్కడికి శనివారం రావటం, ఆదివారం చూసుకుని వెళ్ళటం అలా చేశానండి. తనకు 6 నెలల తర్వాత మళ్ళీ కాపురం వచ్చేసాను ఇక్కడికి. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చాలా బాగా చూసేవాళ్ళు. అయితే రక్షణ పొందిన లేరేంటి సంఘాలు అనేది నాకు కొంచెం 2009లో మొట్టమొదటిసారిగా బాప్తిసం తొట్టి కట్టాలని మేము స్టార్ట్ చేసాం. ఆ తొట్టి కట్టే వరకు ప్రాబ్లం రాలేదు. తొట్టి కట్టేసిన తర్వాత ఈ పల్లెటూరు సమాజంలో ఇది ఒక మంచి సందర్భం ఏమో నేను చెప్తున్నాను. కట్టేసిన తర్వాత ఎవరు పుకారు పుట్టించారో తెలియదు కానీ బాప్తిసం తొట్టిలో మునిగితేనంట ఒకడు, ఆ మునుగునోడు పాపాలు అందులో ఉండిపోతాయంట. తర్వాత వెనకాల వచ్చినోడికి ఆ పాపాలు అంటుకుంటాయంట. అందుకని తొట్టి కట్టేదేంటి మీ పాస్టర్ గారికి కొత్తగా వచ్చిన ఆయనకి మైండ్ పోయింది ఏంటి అని ఊరంతా పుకారు చేసి 2010లో జనవరి 24, 25, 26 26వ తారీఖు రిపబ్లిక్ డే కాబట్టి బాప్తీసాలు ఇవ్వడానికి అది అనుకూలంగా ఉంటుంది, మంచి మెమరబుల్గా ఉంటుందని నేను అలా ప్లాన్ చేశాను. అలా ప్లాన్ చేసేసరికి 7 సిద్ధపడ్డారు. ఈ జనాలు వీళ్ళని చెడగొట్టేశారు. కూటం స్టార్ట్ అయింది. ఫస్ట్ రోజు అయ్యింది, 2వ రోజు అయ్యింది, అందరు మందిరంలో కూర్చున్నారు. 3వ రోజు వచ్చి వాళ్ళు అన్నారు ఊరంతానేమో తొట్లో తెగ్గకూడదంట, పారే నదిలోనే ఇవ్వాలంట, అదంట ఇదంట. అంటే నాకు షాక్ అయిపోయింది. ఏం చేయాలి ఈ స్థితిలో, ఎలా చెప్పాలి వాళ్ళకి, ఎలా కన్విట్ చేయండి నేను వాళ్ళని. 7 సిద్ధపడ్డారు, 7 మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఇక మనిషికి నేను సమాధానం చెప్పలేను, ఏం చేయాలి అని నేను మోకరించి నా గదిలో ప్రార్థన చేసుకుంటే దేవుడు ఒక మంచి తలంపు ఇచ్చాడు. నేను బైబిల్ కాలేజీలో చదువుకున్నప్పుడు చర్చ్ హిస్టరీ అని ఒకటి, ఇండియన్ చర్చ్ హిస్టరీ, మన ఆంధ్ర చర్చ్ హిస్టరీ ఇలాంటివి ఉన్నాయండి సబ్జెక్ట్స్. అందులో బాప్తిసం కోసం ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఏ ఏరియాలో ఎలాగిస్తారు బాప్తిసం, ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది, ప్రజెంట్ ఏంటి, బైబుల్లో ఎలాగిచ్చారు, పాత నిబంధనలు ఎలాగా, కొత్త నిబంధనలు ఎలాగా, అసలు ఒరిజినల్గా ఏంటి అనేది కొంచెం నేను రీసెర్చ్ చేయాలేక ఇదే మంచి సందర్భం అని వాళ్ళందరికీ చెప్పా. రాత్రికి నేను వాక్యం చెప్తా, లాస్ట్ మీటింగ్ ఇంకది, నేను వాక్యం చెప్తా. వాక్యం చెప్పిన తర్వాత మీరు ఎవరు అడిగినా నేను సమాధానం చెప్తా. వాళ్ళందరికీ చెప్పాను. తర్వాత ఇక రాత్రికి ఏం చేశానంటే బాగా ప్రార్థన చేసుకుని ఆ వచ్చే పాస్టర్ గారులని ఇక్కడ ప్రాబ్లంగా ఉంది మీరు రావద్దని ఆపేసి చర్చి మీద ఒక 6 గొట్టాలు కట్టించామండి. అంటే ఊరంతా ఒకేసారి వినబడాలి, మళ్ళీ వెళ్ళిపోయిన ఇబ్బంది ఎందుకు, మనిషికి ఎక్కడ చెప్తాం. 6 గొట్టాలు కట్టించానండి. 6 గొట్టాలు కట్టించిన తర్వాత ఆ రాత్రి నేను ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పడం మొదలెట్టాం. బాప్తిసం అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగుంది, బైబిల్లో ఏముంటుంది, ఏంటి, అది ఇదని మొత్తం నేను 1:35 అనుకుంటాను ఆ రోజు ఏకధాటిగా అలా మాట్లాడాను. ఇప్పుడు చెప్పండి బాప్తిసాలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఇలాగుంది, ఒరిజినల్ ఇది, రక్షణ అనేది ఒరిజినల్ మీనింగ్ ఇది, బాప్తిసం అంటే ఇది. ఇప్పుడు చెప్పండి ఎవరికి బాప్తిసం కావాలి, చేతులు ఎత్తండి. ఎవరైతే నాకు వద్దు అని అన్నాడో ఆయన ముందు చేయెత్తాడు, ఆయన వెనకాల ఇంకొక 2 ఎత్తారు, ఆయన వెనకాల ఇంకో 4 ఎత్తారు. అలాగా ఫస్ట్ 7 ప్రిపేర్ చేశాం కదా, ఇప్పుడు 23 మంది అయ్యారు. ఈ ఊర్లో అదొక మంచి సాక్ష్యం అండి, ప్రభుకి మహిమది. 23 మందికి నేను 2010 జనవరి 26వ తారీఖున బాప్తిసం ఇచ్చాను. ఇక అలా కొంతకాలం మంచిగా చేశాం. దాదాపుగా 370-400 చిల్లర వరకు ఇక్కడ నేను బాప్తిసాలకు నడిపించాను అందరినీ. ఈ చుట్టుపక్కల ఏరియాలో కూడా కొద్ది గొప్ప మంచిగా ప్రభు మనల్ని వాడుకున్నారు. ఇక తర్వాత కాలంలో సంఘంలో ఉండి ఈ సంస్థలు అనగానే కొంచెం చిన్న ఇక వాటి గురించి మన డిస్కషన్ కూడా అనవసరం. ఫిబ్రవరి 8వ తారీఖున మేము బయటకు వచ్చాం. 11వ తారీఖున ఇక్కడ స్టార్ట్ చేసాం, టెంట్లో పెట్టామండి. ఆ తర్వాత వారం కూడా టెంట్లోనే పెట్టాం.
మా పిల్లలందరూ కూడా లేదు మనకు ఒక గుడారం ఏదైనా ఉండాలి అర్జెంటుగా, లేకపోతే సంఘం చెదిరిపోద్ది అనవసరంగానంటే అందుకనే మేము పిల్లర్ చేసుకోలేకపోయాం, పర్మనెంట్గా స్లాబ్ వేసుకోలేకపోయాం. ఇమీడియట్లీగా ఏం చేయాలంటే ఇదే మంచి ప్లాన్ అని అనుకుని ఇక ఐరన్ పోల్స్ వేసేసి ప్రస్తుతానికి ఇలాగా ఈరోజు పని జరుగుతుంది. ఇంకా ఈ ఊర్లో ఇలా సాగుతుందండి. చాలా మంచి సాక్ష్యం, మంచి పరిచయం చేస్తున్నారు. అయ్యగారు ఇప్పుడు ఏంటంటేనండి, అయ్యగారు ఏదైనా పెద్ద సంఘాలు లేదా పేరొందిన సేవకులు వాళ్ళు పాట పాడితే పాట వాళ్ళదే అనుకునేటువంటి పరిస్థితులు ఇప్పుడు అనమాట. అవునండి. ఇప్పుడు ఈ పల్లెటూరులో ఉండి లేకపోతే ఎలాగ బయటకు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు, వాళ్ళ మరుగున పడి అలాగే ఉండిపోతున్నారు. అవునండి. అలాగే ఉండిపోతున్నారు. కానీ దేవుని కృప ఏంటంటే వాళ్ళు కూడా మంచిగా స్పందించారు. అవునండి. ఫిలిప్ గారు ఆ విషయంలో మొత్తం నేను వాళ్ళని చక్కగా స్పందించారు, గుర్తించారు. చాలా సంతోషం. కానీ గుర్తించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునండి. అయితే గుండె నిండా యేసు ఉంటే ఈ పాట అనేక మందిని ఓదార్చింది. అవునండి. ఆ మాట నిజమండి. అవును. అనేక మంది కన్నీళ్లు తుడిచింది. అవునండి. ఆ పాట రాసింది మీరేనని మన ఈ సాక్ష్యం ద్వారా, మన ఛానల్ ద్వారా అనేక మంది తెలుసుకుంటారని మనం ఆశపడదాం. ఇక నేను ఇంకొక విషయం మర్చిపోయాను, మీరు బయటికి కూడా విరివిగా వెళ్తున్నట్టున్నారు. అవునండి. వెళ్తున్నారు. మా చాలా చోట్ల నేను చూశాను. అవునయ్యారండి. ఇప్పుడు కూడా మీకు కింద నెంబర్ ఇస్తాను, అలాగే ఎవరైనా పిలిస్తే వెళ్తారు. తప్పకుండా వెళ్తాం. తప్పకుండా పరిచర్యలో ఉండడానికే కదండి. అవునవును. చాలా సంతోషం అండి. విన్నారు కదా అయ్యగారి సాక్ష్యాన్ని. మీరు మీ ప్రార్థన అవసరతలకైనా సరే, మీ పరిచర్యలో వారిని ఉపయోగించుకుంటుకైనా సరే వారిని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. తప్పకుండా అయ్యగారు సాక్ష్యాన్ని, వారు రాసిన పాటని మనందరం విన్నాం. వారి పరిచర్య కొరకు, వారి కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం. అయ్యగారు మీ విలువైన సమయాన్ని, సాక్ష్యాన్ని మాతో పంచుకున్నాను. చాలా మీకు వచ్చినందుకు అసలు నా లైఫ్లో ఫస్ట్ టైం ఎలాగో పరిచయ వేదిక కానీ లేకపోతే ఇంటర్వ్యూ అంటారా, దీన్ని ఏమంటారు, పెద్ద పెద్దలు అందరూ చూస్తూ ఉంటాం. ప్రభు దాన్ని బట్టి, ఆ పాటను బట్టి నన్ను ఈ స్థితిలో ఎలా ఉంచావని నేను చాలా దేవునికి స్తుతిస్తున్నాను. దేవుడు నామానికి మహిమ కలుగుగా. వచ్చినందుకు మీకు చాలా వందనాలు. మీ పరిచయం కూడా బాగుండాలి. నాలంటూ ఇంకా చాలా మంది ఉన్నారండి. నాలంటూ చాలా మంది ఉన్నారండి మరుగున పడిపోయిన వాళ్ళు. వాళ్ళందరికీ కూడా మీరు ఒక లైఫ్ ఇచ్చినట్టు ఒక విధంగా చెప్పాలండి. దేవుని మార్గం అండి మనదే. నిజంగా మీకు ఆ థాట్ ఎలా వచ్చిందో కానీ అది చాలా మంచి వేదిక ఇది. కాబట్టి నాకు చాలా ధన్యతగా నేను భావిస్తున్నాను. హాయ్ అండి, నేను మీ ప్రభుభూషణ్ స్వార్థ గాయకుని ఫ్రమ్ విజయవాడ నుండి. నా స్నేహితులు దైవజనులు రెవరెండ్ పాల్రాజ్ పెందుర్తి గారు రచించిన పాట ఒక చక్కని గీతం, అద్భుతమైన ఆరాధన గీతం, గుండె నిండా యేసు ఉంటే అనే పాట త్వరలో మన ముందు రాబోతుంది. ఆ సేవకుడు ఎన్నో ఏళ్ల క్రితం రాసిన పాట త్వరలో యూట్యూబ్ ద్వారా మన ముందుకు రాబోతుంది. చక్కని ఆరాధన గీతం పాడుతున్నప్పుడు గుండెకు నెమ్మది కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. థ్యాంక్స్ అండి, అందరికి వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే. నేను ఒక నిరుపేద సేవకుణ్ణి. పేదరికం నన్ను వెక్కిరిస్తూనే వచ్చింది. ఇప్పటికీ నన్ను చూసి అది పక్కపక్క నవ్వుద్ది. 1 సంవత్సరం క్రితం నేను దేవుడిచ్చిన దర్శనంతో ఒక నూతన సంఘం అనగా కల్వరి క్రైస్ట్ చర్చి అనే ఒక సంఘాన్ని ఇక్కడ స్థాపించుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. అంతకుముందు చాలా సంస్థల్లో పనిచేశాను. నేను బైబిల్ కాలేజీ టీచర్గా, కాలేజీ డీన్గా, వర్షిప్ లీడర్గా, ఆ తర్వాత మ్యూజిక్ ప్లేయర్గా చాలా చోట్ల పనిచేశాను. ఆ తర్వాత దేవుడు నాకు ఇచ్చిన దర్శనంతో 2024 ఫిబ్రవరి 11వ తారీఖు ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెం అనే గ్రామంలో, ఈ మారుమూల ప్రాంతంలో ఇక్కడ ఒక స్థలాన్ని దేవుడు మాకు సిద్ధం చేశాడు. ఈ స్థలంలో ఓ చిన్న మందిరాన్ని కడుతున్నాం. 34 అడుగుల పొడవు, 27 అడుగుల వెడల్పు కలిగిన ఈ మందిరానికి మా సంఘ బిడ్డలు, వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు,
కాయ కష్టం చేసుకునే వాళ్ళందరూ తమకు తోచిన తమ సామర్థ్యం కొలది మాకు సహాయం చేశారు. ఆ తర్వాత నన్ను పిలిచి దైవజనులు చాలామంది వారికి తోచిన కానుకను కూడా మాకు సమర్పించారు. ఇవన్నీ మా మందిరం యొక్క నిర్మాణపు పనుల్లో మేము ఖర్చు చేశాం. ఇప్పుడు ఈ ఛానల్ గురించి నేను చెప్పానే, 6,48,58,985 మంది. ఇన్ని ఛానల్ వారు ఇంత చక్కగా, అంటే యూట్యూబ్ ఛానల్ నుంచి నాకు ఒక ఈమెయిల్ కూడా వచ్చింది. అందులో సంబడి ఆర్ గెట్టింగ్ మనీ రికార్డింగ్ దిస్ సాంగ్ అని కూడా ఇచ్చారు వాళ్ళు. దాని గురించి మళ్ళీ మేము ఎంక్వైరీ చేసి, ఈ పాట ద్వారా ఎవర్రా మీరు డబ్బులు తీసుకుంటున్నారు, ఆ పాట నాది అని నేను పోట్లాడలేను. అది మన క్రైస్తవ సమాజంలో కొంచెం ఎందుకో నాకు అలాగా అని అనిపించలేదు. కానీ కృతజ్ఞత కలిగి వీళ్ళందరూ కూడా కొంచెం ఆ ఛానల్లో ఏ పేరైతే వేశారో, రచన స్వరకల్పన గానం రెవరెండ్ పి. పాల్రాజ్ అని మాత్రం మీరు కొంచెం మార్చుకోవాలి. మీకు నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు కనుక ప్రేరేపిస్తే ఈ దీన సేవకుడు, ఈ చిన్న సేవకుడు కడుతున్నటువంటి ఈ మందిరానికి మీ వంతు సాయంగా కొద్దో గొప్ప సహాయపడితే మేము దేవుని చాలా స్తుతిస్తాం. అదర్వైజ్ మీరు సిన్సియర్గా ప్రేర్ చేయండి. ఏదో ఒక మార్గంలో దేవుడు మాకు మంచి సహాయం చేసేటట్లుగా. తలుపులు లేవు, ప్రజెంట్ అర్జెంట్ ఏంటంటే తలుపులు లేవు, కిటికీలు లేవు. మా మందిరానికి ప్లాస్టింగ్ చేసాం కానీ తలుపులు కిటికీలు లేవు. వడ్రంగి మేస్త్రిని తీసుకొచ్చి కాలిక్యులేట్ చేస్తే 79,000 అవుద్ది అన్నాడు. ఆల్మోస్ట్ 80,000 రూపాయలు. ఆ తర్వాత పైన సీలింగ్, అంటే పైన ఐరన్ షీట్ వేశాం కాబట్టి వేడి దిగకుండా విశ్వాసులందరికీ సౌకర్యార్థంగా పైన సీలింగ్ వేసే మేస్త్రి గారిని పిలిచి అడిగితే ఆయన 85,000 రూపాయలు ఖర్చు అవుద్ది అని అన్నారు. ఆ తర్వాత కింద ఇంకా మేము ఫ్లోరింగ్ కూడా సరిగా చేసుకోలేదు. టైల్స్ వేయాలి అని అంటే దానికి కూడా 80,000 రూపాయలు అవుద్దన్నారు. ఈ 3 పనులు కొంచెం అర్జెంటుగా చేయవలసిన పనులు అన్నమాట. మీరందరూ కూడా ప్రార్థన చేస్తారని, లేదు మీరు స్వయంగా వచ్చి ఇక్కడ మా చర్చిని చూసి, మా ప్రాంతాన్ని చూసి పరిశుద్ధాత్మ దేవుడు మీకు ప్రేరేపించిన కొలది మీరు ఆ విధంగా కూడా మాకు సహాయం చేయొచ్చు. ఒకవేళ మీరు ఫోన్పే నెంబర్ అడుగుతారేమో, గూగుల్ పే నెంబర్ అడుగుతారేమో, ఆ నెంబరు నా ఫోన్ నెంబరు, నా వాట్సాప్ నెంబరు, నా యూట్యూబ్ ఛానల్ నెంబరు ఒకటే నెంబరు 9441060776. ఈ నెంబర్కి మీరు ఏదైనా కొద్దిగా సహాయం చేసినా చాలు. 10 మంది కలిసి ఒక కష్టాన్ని పంచుకుంటే చాలా తేలిక అవుతుంది అంటారు కదా. అలాగా చాలా ఇబ్బంది పడుతున్నాం ప్రజెంటు మేము ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి. కాబట్టి మీ వంతుగా మీ సహాయం చేస్తారని మేము ఎంతగానో విశ్వసిస్తున్నాం. చాలా చోట్లకు వెళ్ళి మరి ప్రభు యొక్క వాక్యాన్ని కూడా ప్రకటించే అవకాశం ప్రభు ఇచ్చారు. చాలామందిని ముఖాముఖిగా కలిసినప్పుడు చాలా సంతోషం వేస్తుంది. ఎంతోమందిని ఈ పాట ఆదరించింది కనుక ఆదరింపబడిన మీరందరూ మరి స్నేహితులారా, ఆ సహోదరి సహోదరులారా, దైవ సేవకులారా, ఈ దీన సేవకుని కాస్త జ్ఞాపకం చేసుకుని ప్రోత్సహించి దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తారని కోరుతున్నాం. మీ అందరి సహాయ సహకారం కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యూ.